సో 72 and 108కి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఒక ఫార్ములా ఒకటి చిన్న ఫార్ములా ఒకటి ఏంటంటే సపోజ్ ఏదైనా ఏ అండ్ బికి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో, మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కమా బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏమైనా డౌట్ ఉందా? అసలు అర్థమైంది ఫార్ములా ఇది. ఇప్పుడు ఏదైనా ఎల్సిఎం మనకి ఏం చెప్పినట్టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో ఎల్సిఎం ఇది నేను ఏ అనుకుంటున్నా, ఇది బి అనుకుంటున్నా, 2 numbers ఉన్నప్పుడు. సో ఎల్సిఎం ఆఫ్ ఏ అండ్ బి ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి మల్టిప్లై చేయాలి. ఇప్పుడు మనము ఇది సాల్వ్ చేసినాం అనుకో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఏం చేస్తామంటే దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం. 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలి కదా. 72కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కావాలంటే ఎల్సిఎం చేస్తాము. ఏమొస్తుంది? 2 3s are 6 are 2 1s are 8 2 9 3 3. సో ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి దీనికి? తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ 3 స్క్వేర్. ఇది వచ్చింది. నెక్స్ట్ 108. 2 5s are 4s are 2 2s are 7 2 టేబుల్ పోదు కదా. సో 3 3 9s 3 3s. సో ఎంత వచ్చింది? 108కి ఫ్యాక్టర్స్ 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. ఇప్పుడు దీనికి జనరల్ హెచ్సిఎఫ్ అంటే తెలుసా మీకు? హెచ్సిఎఫ్ ఇప్పుడు సపోజ్ రెండింటిని నేను పక్కనే రాసుకుంటా. 72కి ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది? 72 ఈజ్ ఈక్వల్ టు 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్. అండ్ 108కి ఏమొచ్చింది? 2 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్. అయితే నాకు దీంట్లో నాకు లోవెస్ట్ నెంబర్స్ చూసుకోవాలి, లోవెస్ట్ పవర్స్ చూసుకోవాలి. లోవెస్ట్ పవర్ దీంట్లోనే ఉంది కదా, అండ్ దీంట్లో లోవెస్ట్ పవర్ దీంట్లో ఉంది. అదే హెచ్సిఎఫ్ అయిపోతుంది. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. ఇది హెచ్సిఎఫ్ వచ్చేసింది నాకు. ఇప్పుడు హెచ్సిఎఫ్ వచ్చింది కదా. ఇప్పుడు నాకు ఎల్సిఎం కావాలంటే మళ్ళీ నేను మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా హెచ్సిఎఫ్ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్సిఎం వాల్యూ వచ్చేస్తుంది. ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఎల్సిఎం ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఏ కమా బి ప్లేస్ 72 108 ఇంటూ హెచ్సిఎఫ్ ఆఫ్ 72 108 is equal to 72 into 108. ఇప్పుడు నాకు హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసింది కదా, 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 72 ఇంటూ 108 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్. క్యాన్సిలేషన్ అయితే క్యాన్సిల్ చేసేస్తాం. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? ఇప్పుడు దీంట్లో ఎంత క్యాన్సిల్ అవుతుంది? స్క్వేర్ అంటే ఇది 4 అనుకో, 4 టేబుల్తో దీన్ని క్యాన్సిల్ చేస్తే అవుతుందా? 4 4 1s are 4. రిమైండర్ ఎంత ఉంటుంది? 3 4 1s are 4 3 రిమైండర్ ఉంటుంది. 32 ఎప్పుడు పోతుంది 4 టేబుల్లో? 18 వచ్చింది. అంటే ఇది క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది 9 కదా, ఇది 3 స్క్వేర్ అంటే. సో 9 1s are 9 1s are 9 1 రిమైండర్ ఉంటుంది 2s are. సో ఎంత వచ్చింది? 18 ఇంటూ 12. 18 ఇంటూ 12 మల్టిప్లై చేయి. చిన్న 206 206 269
ఎల్సిఎం ఎంత వచ్చింది 216. హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 49. 4 9 ఎంత హెచ్సిఎఫ్ 36 వచ్చింది. ఎల్సిఎం 216 వచ్చింది. అర్థమైందా? అది క్లియర్గా అర్థమైందా? సో ఈ ఫార్ములాని ఇలా యూజ్ చేస్తాం. ఫాస్ట్గా రాసుకో. దేంట్లో వస్తుంది మీకంటే ఆబ్జెక్టివ్స్ ఉంటాయి కదా, ఆబ్జెక్టివ్స్లో వస్తుంది. ఫాస్ట్గా చేసేసారు. హెచ్సిఎఫ్ ఎల్సిఎం మ్యాక్సిమం ఆబ్జెక్టివ్స్లోనే వస్తుంది. కూడా చేసుకోవచ్చు. ఒక 2-3 సెకండ్స్ సేవ్ అవుతుంది అంతే. ఫార్ములా ఏం కన్ఫ్యూజన్ లేదు. ఎల్సిఎం ఆఫ్ ఈ కమా బి ఇంటూ హెచ్సిఎఫ్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి అంతే. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. అది ఫార్ములా. అది ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. మరి ఏ కమా బి అని ఎందుకన్నా బేసిక్గా అర్థం కావడానికి అట్లా చెప్పిన. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఓన్లీ 2 నెంబర్స్ ఇచ్చాడు. ఇప్పుడు 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయలేదు. 3 నెంబర్స్ వచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేసినాను రాంగ్ అవుతుంది. సో 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఫైండ్ అవుట్ చేయాలి. 2 క్యూబ్ 3 క్యూబ్ అంతేగా. 2 క్యూబ్ 3 క్యూబ్ ఎల్సిఎం. ఎల్సిఎం హెచ్సిఎఫ్ నీకు 2 క్యూబ్ ఎల్సిఎం ఎంత? 2 క్యూబ్ 3 క్యూబ్. ఎల్సిఎం నీకు 2 క్యూబ్ 3 క్యూబ్ అంతేగా. అంతే. ఆ 2 క్యూబ్ 3 క్యూబ్ మల్టిప్లై చేస్తే నీకు ఇదే వస్తుంది 2000. టూ క్యూబ్ 3 క్యూబ్ మల్టిప్లై చేసిన కానీ నీకు డైరెక్ట్ 216 వస్తుంది. అర్థమైందా? అదే ఇప్పుడు నెక్స్ట్ నీకు 3 నెంబర్స్ ఇచ్చింది అనుకో, ఈ ఫార్ములాని మనం యూజ్ చేయలేము. 3 నెంబర్స్ ఇస్తారు కదా,
3 numbers ఇచ్చినప్పుడు ఫార్ములాస్ యూజ్ చేయాలి. సో ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ అప్పుడు డైరెక్ట్ చేశాను కదా. అప్పుడు డైరెక్ట్గా చేసేయాలి. దానికి కూడా ఫార్ములా ఉంటుంది కానీ కన్ఫ్యూజన్ అవుతుంది, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఆ ఫార్ములా ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏముందంటే 12, 15, 21. 12, 15, 21. వీటికి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 12, 15, 21కి జనరల్గా ఏం చేస్తాం, ఫస్ట్ దానికి 12కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి, 15కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి, 21కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయి. సో 12కి ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది, 2 6 are 2 3s are. సో ఫ్యాక్టర్స్ 12కి ఏమొచ్చినాయి అది తర్వాత రాసుకుందాం. దీనికి ఏమొస్తుంది, 2 టేబుల్లో మనకు 15 రాదు కాబట్టి డైరెక్ట్గా 3 టేబుల్ 3 5s are. ఇంకా 5 ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి అక్కడ వదిలేస్తాము. నెక్స్ట్ ఇది కూడా 2 టేబుల్తో 12 కాబట్టి 3 7s are. అండ్ 7 కూడా ఒక ప్రైమ్ నెంబర్. సో అంతే. ఇప్పుడు మనకు ఏమేమి ఉన్నాయి, 12కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 3 అండ్ 15కి ఫ్యాక్టర్స్ వచ్చేసి 3 ఇంటూ 5 అండ్ 21కి 3 ఇంటూ 7. ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. ఏ ఆర్డర్లో రాయాలి, అసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి ఎప్పుడైనా కానీ. ఎప్పుడైనా కానీ రాసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్స్లో రాయాలి. ఇప్పుడు నాకు దీనికి హెచ్సిఎఫ్ కావాలంటే ఏం చేస్తాం మనము, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా నీకు, లీస్ట్ నెంబర్స్. లీస్ట్ నెంబర్స్ ఏమో కామన్గా లీస్ట్ ఉండాలి. సో ఇక్కడ కామన్ మనకి ఏముంది, లీస్ట్ పవర్ విత్ కామన్. సో ఈ 3 ఒకటే కామన్గా ఉన్నది విత్ లీస్ట్ పవర్. సో ఏమొచ్చింది అది, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, హైయెస్ట్ పవర్ తీసుకోవాలి, తర్వాత కామన్ ఉన్నది 1 టైం రాసుకోవాలి, రిమైనింగ్ నెంబర్స్ మల్టిప్లై చేసేసేయాలి. అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇది ఎల్సిఎం వస్తుంది. అర్థమైందా, ఇది అర్థమైందా, ఇదా చెప్పు. ఎల్సిఎం అంటే హెచ్సిఎఫ్ రాసుకో. ఏం చేద్దాం, 3 డిజిట్స్ 3 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇది చేస్తాము. 3 నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. నీట్గా రాసుకోండి, మనకు వస్తుంది. మ్యాక్సిమం హెచ్సిఎఫ్ ఎల్సిఎమ్స్ ఆబ్జెక్టివ్స్లోనే వస్తుంది. అయిపోయిందా, ఇప్పుడు ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. ఒక క్వశ్చన్ ఇస్తూ చేయండి. అయిపోయిందా, 17, 23 and 29 సాల్వ్ చేయండి. దానికి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. 17, 23, 29.
17 ప్రైమ్ నెంబరే కదా, అంతే. మీరు ఒక్కొక్కసారి ఏమనుకుంటారంటే ఎల్సిఎంలో ఇట్లా రాసినాం, మీకు ఆబ్జెక్టివ్స్ వస్తాయి కదా, ఆబ్జెక్టివ్స్లో ఆన్సర్ వేరే ఇస్తాడు, అప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి ఇవన్నింటిని. మల్టిప్లై చేస్తే ఆబ్జెక్టివ్స్లో ఆన్సర్ ఉంటుంది. ఇలా ఇయ్యాడు ఆన్సర్స్ ఆబ్జెక్టివ్స్లో, వీటిని మల్టిప్లై చేసి ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ ఇస్తాడు. అంటే 2 స్క్వేర్ 4, 4 3 12, 12 5 60, 67 ఎంత, 67 ఎంత 42, 420 వస్తుంది అనుకుంటా. సో ఎల్సిఎం దీనికి ఎంత వచ్చింది, 420 వచ్చింది. అలా ఇది ఆన్సర్లో ఉంటాయి, మీకు ఆబ్జెక్టివ్లో ఆన్సర్స్ ఉంటాయి కదా, ఇది ఇస్తాడు, ఇది ఇయ్యాడు, కొన్నిసార్లు ఇది కూడా ఇస్తాడు. మీ దాంట్లో నుంచి నేను చెప్పేది సెకండ్ చాప్టర్, ఫస్ట్ చాప్టర్లో ఎప్పుడే సెకండ్ చాప్టర్ పోతే ఎట్లా రియల్ నెంబర్స్లో ఉన్నాం కదా. ఎంత వచ్చింది, 1 అంతే. అది ఎల్సిఎం, అది హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది, 1. సో హెచ్సిఎఫ్ 1, ఎల్సిఎం 1 39. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే చేస్తారు కదా, ఇది ఆబ్జెక్టివ్స్లోనే వచ్చేస్తుంది, చేసేసేయండి. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నాడు. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ number as product of a prime number. Product of prime number అంటే తెలుసు కదా, ఇప్పుడు దాకా మనం ఎల్సిఎం చేసి మల్టిప్లై చేసినాం చూడు, దాన్ని ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ అంటాం. ఇప్పుడు సపోజ్ నాకు ఒక క్వశ్చన్ ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు క్వశ్చన్, 140 ఇచ్చిండు. ఈ 140ని 140ని ప్రైమ్ నెంబర్స్, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్లో రాయమంటున్నాడు. ప్రొడక్ట్ అంటే ఏంటి, జనరల్ ఏంటి, మల్టిప్లికేషన్స్. సో మల్టిప్లికేషన్స్ ప్రైమ్ నెంబర్స్ వస్తాయి కదా మనకి ఎల్సిఎం చేసినప్పుడు, ఆ ఎల్సిఎం చేసినప్పుడు వచ్చిన ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు 140ని ఎల్సిఎం చేస్తే ఎంత వస్తాయి, 270, 2 3 6 1 ఇక్కడ 5 ఎంత, 7 టేబుల్స్ అని మర్చిపోయినా. సో ఏమొచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో రాసేటప్పుడు ఎప్పుడైనా కానీ అసెండింగ్ ఆర్డర్ రాయాలి. సో 140కి 7 months. సో 140కి మనకి ఏమొచ్చినాయి, ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే. సో 140కి ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి 2 స్క్వేర్ ఇంటూ 5 ఇంటూ 7. సో ఇది ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటే. అర్థమైందా, రాసుకో. దీంట్లో ఒక క్వశ్చన్ చేయండి, రాసుకున్న తర్వాత ఒక క్వశ్చన్ చేయండి.
చేయండి. అర్థమవుతుందా సరే అయిపోయిందా మీకు చాప్టర్ స్కూల్లో చెప్పిన అర్థం కదా 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 30 అది రాసుకున్నావు అదే మళ్ళీ రిపీట్ చేసిన అంతే. ఓకేనా ఇప్పుడు ఎగ్జామ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అయిపోయింది కదా ఇది. ఇప్పుడు ఎగ్జామ్కి వచ్చి ఇంపార్టెంట్ క్వశ్చన్ దీనికి 5 స్టార్ పెట్టుకోండి 3 స్టార్ పెట్టుకొని ఇంకా స్టార్ కావాలంటే 10 స్టార్స్ పెట్టుకోండి. అరే ఇంపార్టెంట్ అని దీని ఏమంటే prove that 7 into 11 into 13 plus 13 as composite number. As composite number. దీనికి ఎన్ని స్టార్లు కావాలంటే అన్ని స్టార్లు పెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ సిబిఎస్ఈలో వచ్చిన క్వశ్చన్ ఇది. ఈ ఇయర్ రాదు నెక్స్ట్ ఇయర్ రావచ్చు రాకపోవచ్చు కాకపోతే ఇంపార్టెంట్ అది ఆల్రెడీ రిపీట్ అయిన క్వశ్చన్స్ 2-3 టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్ ప్రీవియస్ 5 ఇయర్స్లో. దీన్ని మనం ఏం చేయాలి కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. కాంపోజిట్ నెంబర్ ఎలా ప్రూవ్ చేస్తున్నాం ఫస్ట్ ఏం చేస్తాం అంటే 7 into 11 into 13 plus 13. సో బాడ్మాస్ రూల్ చేస్తే ఇక్కడ నాకు ప్లస్ ఉంది. సో నేనేం చేస్తాను దీంట్లో ఈ నెంబర్కి ఈ నెంబర్కి ఈ మల్టిప్లికేషన్లో ఉన్న నెంబర్కి ఇక్కడ నాకు 13 అనేది కామన్ ఉంది. సో నేను 13 కామన్ తీసేస్తే 7 into 11 plus 1 వచ్చింది. 13 into 7 11 plus 1 వచ్చింది. సో 13 into 78. ఇప్పుడు 78కి నేను ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ తోటి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో 78 into 3s are 9s are 3 1s are 3s are. సో 3 into 13 వచ్చింది. సో ఏమొచ్చింది 13 ఆల్రెడీ ఇక్కడ ఉంది ఇంటూ 2 into 3 into 13. ఇప్పుడు నేను దీనికి అసెండింగ్ ఆర్డర్ రాస్తే ఏమొస్తుంది 2 into 3 into 13 square. Since the factors for 7 into 11 into 13 plus 13 are 2 into 3 into 13 square, it is a composite number. Composite number ఎందుకంటున్నాను నేను డివిజిబుల్ బై మోర్ దాన్ 2 నెంబర్స్. సో దేనితో డివిజిబుల్ అయితే 2 తోటి డివిజిబుల్ అయితే 3 తోటి డివిజిబుల్ అవుతుంది అండ్ 13 స్క్వేర్ తోటి డివిజిబుల్ అవుతుంది
కదా. సో 13 తో డివిజిబుల్ కూడా అవుతుంది. సో కాబట్టి మోర్ దాన్ 2 నెంబర్స్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. ఓన్లీ 1 అండ్ 8 షేర్తో డివిజ్ అయితే అది ప్రైమ్ నెంబర్. అర్థమైందా ఇది? మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్ప్లెయిన్ చేయాలా? అర్థమైంది కదా, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇది అయిపోతే ఇది మీరు సాల్వ్ చేయండి. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. ఇది మీరు సాల్వ్ చేయండి. 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. అది మీరు సాల్వ్ చేయండి. అర్థమైందా వాళ్ళ? మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం రాకూడదు, ఇప్పుడే గుర్తుపెట్టుకున్నాను. ఏ డౌట్స్ ఉన్నాయో ఇప్పుడే క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ చాప్టర్ సింపుల్ చాప్టర్, దీంట్లో నుంచి ఆబ్జెక్టివ్లో ఒక క్వశ్చన్ వస్తుంది అండ్ మీకు 2 మార్క్స్కి 3 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్. ఏ ప్లస్ 1 చేయాలి, కాంబినేషన్ ప్లస్ 1 వస్తుంది. 720 కదా. 1009 వస్తుంది. 5 into 1009 వస్తుంది. ఎంత వచ్చింది ఇప్పుడు? చేయి మరి. 6 into 5 into 4 into 3 into 2 plus 6 into 5 into 7 into 6 into 4 into 3. 5 కామన్ తీసేసినావు కదా. 1009 వస్తా. ఎంత వచ్చింది నీకు? 1009 into 1 plus 1 కామన్. 1009 into 1 plus 1. 1008 into 1 వచ్చిందా? 9 into 1 వస్తుంది. మల్టిప్లికేషన్ ఎక్కడ చేసిన 1008 into 1 plus 1 రావాలి.
కాబట్టి మీకు దాన్ని 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1008 వచ్చింది. Hmm. 1008 ప్లస్ 1 చూడండి. ఇక్కడ వరకు మీరు కరెక్ట్ చేసి ఉంటారు. ఇక్కడ ఏమైంది 5 కామన్ తీసేసారు కదా. 7 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 1. ఎందుకంటే 5 మనం కామన్ తీసుకున్నాం కాబట్టి ప్లస్ 1 వచ్చింది. సో 5 ఇంటూ 7 ఇంటూ 6 7 ఇంటూ 6 42. 42 ఇంటూ 4 168. 168 ఇంటూ 3 504. 504 ఇంటూ 2 1008. సో 1008 ప్లస్ 1 వస్తుంది. అండ్ 5 ఇంటూ 1009. ఈ 1009 అనేది మనకు ప్రైమ్ నెంబర్. అది ప్రైమ్ నెంబర్. మీరు ఏ టేబుల్తో డివిజిబుల్ అవ్వదు అది. సో అందుకనే 5 ఇంటూ 1009 రాసేస్తాం దానికి. ఇది ఏంటంటే డివిజిబుల్ అవుతుంది. 1 ఇంటూ 5 ఇంటూ 1009తో డివిజిబుల్ అవుతుంది కదా. సో కాబట్టి ఏమన్నా సిన్స్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ దిస్ ఆర్ 1 ఇంటూ 5 ఇంటూ 1009 ఇట్ ఈస్ ఏ కాంపోజిట్ నెంబర్ అని రాస్తారు. అర్థమైందా? నా గొంతు కూడా బాగాలేదు, నా హెల్త్ కూడా బాగాలేదు. అర్థమైందా? ఇది ఈజీనే కదా. అది రాయాలి స్టేట్మెంట్ లాస్ట్కి. స్టేట్మెంట్స్ నేను అన్నిటికీ స్టేట్మెంట్స్ రాస్తున్నా. స్టేట్మెంట్సే మెయిన్ ఇంపార్టెంట్. దానికి హాఫ్ మార్క్ 1 మార్క్ వస్తుంది. అక్కడ ప్రూవ్ చేయమన్నాడు. ప్రూవ్ చేయమన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేసి ఆన్సర్స్ రాసినా కానీ ఆ స్టేట్మెంట్ రాయకపోతే నువ్వు ప్రూవ్ చేయనట్టే కదా. ప్రతిదానికి స్టేట్మెంట్స్ ఇంపార్టెంట్. అది స్టేట్మెంటే కదా. ఏమవుతుంది మ్యాథ్స్లో స్టేట్మెంట్ ఏదో అనుకోకూడదు. అయిపోయినా? నెక్స్ట్ ఏమంటున్నాడు? చెక్ వెదర్ 6 power n can end with digit 0 for any natural number n అంటున్నాడు. చెక్ వెదర్ 6 power n can end with digit 0 for any natural number n అంటున్నాడు. క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? ఇది ఇప్పుడు సపోజ్ ఏమంటున్నాడు అంటే చెక్ వెదర్ 6 power n ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్. ఎనీ న్యాచురల్ నెంబర్ అంటున్నాడు. నువ్వు 6 power n తీసుకొని ఏదైనా న్యాచురల్ నెంబర్ తీసుకో. న్యాచురల్ నెంబర్స్ అంటే తెలుసు కదా. న్యాచురల్ నెంబర్స్ తెలుసు కదా. సో న్యాచురల్ నెంబర్స్ నేను తీసుకుంటే ఇప్పుడు 6 power 1 తీసుకున్నప్పుడు నాకేమొస్తుంది? 6 power 1 తీసుకుంటే 6 వస్తుంది. n ప్లేస్లో నేను 6 power 2 తీసుకుంటే ఏమొస్తుంది? 36 వస్తుంది. అంటే ఇలా చేసుకుంటూ 6 power 2, 6 power 3, 6 power 4, 6 power 5 చేసుకుంటూ వెళ్తున్నప్పుడు
నీకు లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, లాస్ట్ డిజిట్ ఏం రావాలి, 0 రావాలి అంటున్నాడు. రాదు, నో. సో అది వస్తుందా, పాసిబుల్ అవుతుందా అనేది ప్రూవ్ చేయమంటున్నాడు. ఎందుకు రాదు, మనకు ఒకవేళ 6 power n అనేది నీకు 0 లాస్ట్ డిజిట్ 0 రావాలనుకో మనకి ఏం కావాలి, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 10. సో 10 తోటి డివిజిబుల్ అయితేనే లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. లేదంటే 2 and 5 తోటి అయినా డివిజిబుల్ అవ్వాలి. 2 and 5 తోటి ఒకటేసారి డివిజిబుల్ అవ్వాలి, అంటే 2 into 5 తోటి డివిజిబుల్ అవ్వాలి. 2 into 5 తోటి డివిజిబుల్ అయినా లేదంటే 10 తోటి డివిజిబుల్ అయినా కానీ లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది, 0 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తారు, దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తారు, దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తుంటే ఇఫ్ ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ digit 0, if any number ends with 0, it should be divisible by 10 or 2 into 5. సో 2 into 5 తోనే డివిజిబుల్ అవ్వాలి, లేదంటే 10 తోటైనా డివిజిబుల్ అవ్వాలి. మనకు 6కి 5 నోట్స్ ఏమన్నాడు కదా, సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫర్ 6, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ of 6 power n is equal to 2 into 3 power n. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఏమన్నా 2 into 5 తోటైనా డివిజిబుల్ అవ్వాలి, లేదంటే 10 తోటైనా డివిజిబుల్ అవ్వాలి. కానీ 2 into 3 అనేది నాకు 10 తోటి డివిజిబుల్ అవ్వదు, అండ్ 2 into 3 అనేది నాకు 2 into 5 తోటి కూడా డివిజిబుల్ అవ్వదు. సో ఏం రాస్తాం, సిన్స్ 2 into 3 since 6 power n is not divisible by 10 or 2 into 5, we can say that the last digit will not end with 0. So in చెప్పొచ్చు మనము, therefore 6 power n cannot end with digit 0 for any natural number. అర్థమైందా, ఇది అర్థమైందా కాలేదా, ఇట్లనా ఇట్లనా, దీంట్లో ఓన్లీ థియరీ రాయాలి, ఇట్లా థియరీ రాయాలి మొత్తం, దాంట్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సింది ఏమి ఉండదు, జస్ట్ థియరీ. ఎందుకంటే మనకు ఇట్ ఈస్ నాట్ అది 0 తోటి ఎండ్ అవుతుందా లేదా అనేది ప్రూవ్ చేయమన్నాడు, ప్రూవ్ చేసేసినాం. టెక్స్ట్ బుక్ ఉందా, దాంట్లో 7th క్వశ్చన్ ఇది అయిపోయింది, ఫస్ట్ ఇది రాసుకోవాలి. ఓకే.
ఒక్కడే వచ్చినా నిద్ర వస్తుంది, ఎంతమంది వచ్చినా కానీ నిద్ర వస్తుంది. వాళ్ళకి రాని నిద్ర నీతికి నీకెందుకు వస్తుందా? బద్ధకం. రాష్ట్ర అదే అర్థమైందా? ఇప్పుడే నేర్చేసుకోవాలి. అవి తర్వాత నేర్చేసుకుంటా అంటే కుదరదు. ఇప్పుడే నేర్చేసుకోండి. ఒకసారి అన్నీ ఇప్పుడు దాకా ఏమేమి చేసిందో అన్నీ ఒకసారి రివిజన్ చేసుకోండి. ఇప్పుడు ఇది చెప్పేస్తా ఒకటి లాస్ట్, దీంతో ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో దాని తర్వాత ఒకసారి రివిజన్ చేసుకోండి అన్ని. సాయంత్రం 7:30 to 8:30. మీ ఇష్టం. మీకు ఏమైనా హోంవర్క్ ఉంటే ముందే వచ్చి హోంవర్క్ చేసుకుంటూ ఉండండి. అయిపోయిందా? ఇప్పుడు పేజ్ నెంబర్ పేజ్ తీసి 1.1లోనే 1.1లో లాస్ట్ క్వశ్చన్ చూడు. 1.1లో 7th క్వశ్చన్ ఏమన్నా చూడు. ఏముందంటే there is a circular path around a sports field. Sonia takes 18 minutes to drive one round of a field, while Ravi takes 12 minutes. Suppose they both start at same point and at the same time and go in same direction. After how many minutes they will meet again at the starting point అంటున్నాడు. ఏమైనా అర్థమైందా క్వశ్చన్? క్వశ్చన్ ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? ఏదో ఒకటి అర్థమైంది అంతేనా? సోనియా ఇప్పుడు సర్క్యులర్ ఫీల్డ్ ఒకటి ఉందంట, సర్కిల్ షేప్ లో ఒక ఫీల్డ్ ఉందంట. సర్క్యులర్ ఫీల్డ్ అంటే ఇద్దరు సోనియా అండ్ రవి ఇద్దరు దీని చుట్టూ వాకింగ్ చేస్తున్నారు. వాళ్ళు అట్లనే ఏం లేదు, వాడు ఏదో అజ్యూమ్ చేసుకున్నాడు. సో సోనియా టేక్స్ 18 minutes. సోనియాకి 18 minutes అవుతుంది దీని చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తిరిగి మళ్ళీ ఇక్కడికి రావడానికి 18 minutes పడుతుంది. అదే రవికి అయితే 12 minutes మాత్రమే పడుతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఇద్దరు ఒకటే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతారు, ఇద్దరు ఒకటే టైంలో స్టార్ట్ అవుతారు అండ్ ఇద్దరు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతారు. వాళ్ళు అర్థమైందా క్వశ్చన్? ఇద్దరు ఒకటే డైరెక్షన్లో మూవ్ అవుతారు, ఒకటే పాయింట్లో స్టార్ట్ అవుతారు అండ్ సేమ్ టైంలో స్టార్ట్ అవుతారు. ఇద్దరు స్టార్ట్ అయితే ఇప్పుడు ఇద్దరు తిరుగుతూ ఉంటారు కదా, దీంట్లో స్లోగా నడిచేది ఎవరు? సోనియా స్లోగా నడిచింది, రవి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత టైం తర్వాత ఇద్దరు కలిసి ఒక దగ్గర మీట్ అవుతారు, మళ్ళీ ఏదో ఒక ప్లేస్ దగ్గర మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. తిరుగుతూనే ఉంటారు, తిరుగుతున్నప్పుడు ఏ టైంలో ఎప్పుడు ఇద్దరు, అందుకనే చెప్పినాను ఇద్దరు సేమ్ టైంలో స్టార్ట్ అయ్యారని. ఇద్దరు ఒకటే టైం అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఇద్దరు ఒక ప్లేస్లో కలుస్తారు. సో ఆ టైంని కనుక్కోమంటున్నాడు. సో ఏం చేస్తాం మనము దానికి ఏం చేస్తాము? 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కో, 12కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ కనుక్కో. 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తుంది? 12కి సో వీటికి ఎల్సిఎం చేయాలి. అంటే 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ వచ్చేసి నాకు ఏమొచ్చింది? 2 into 3 square అండ్ 12కి ఏమొచ్చింది? 2 square into 3. సో ఏం చేయాలి? ఎల్సిఎంకి అయితే హైయెస్ట్ పవర్స్ ఉన్నాయి తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ ఏముంది దీంట్లో? 2, దీంట్లో 3 square. సో 2 square into 3 square. 2 square ఎంత? 4. 3 square ఎంత? 9. 4 9 ఎంత? 36. సో 36 minutes తర్వాత మళ్ళీ ఇద్దరు ఒక ప్లేస్ దగ్గర కలుస్తారు.
హెచ్సిఎఫ్ చేయొద్దు. అంటే ఎల్సిఎం ఎందుకు చేస్తామంటే ఇద్దరు ఒక పాయింట్ ఆఫ్ టైంలో కలుస్తారు. నీకు హెచ్సిఎఫ్ అంటే ఉన్న వాల్యూ కంటే తక్కువ టైంలో వస్తుంది కదా. విను హెచ్సిఎఫ్ చేసినావు అనుకో నీకు ఏమొస్తుంది చూడు. హెచ్సిఎఫ్ చేస్తే రెండింటిలో దీంట్లో 2 కామన్ ఉంది, దీంట్లో 3 కామన్ ఉంది. 6 minutesలో 6 minutesలో ఇద్దరు కలుస్తారా వాళ్ళు? అర్థమైందా? అది రాసుకోవాలి. 7th క్వశ్చన్ అది. దీంతో ఎక్సర్సైజ్ 1.1 ఖతమైపోయింది. ఇప్పుడు ఒకసారి ఎక్సర్సైజ్ 1.1 చూసుకొని రివిజన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇవాళ రివిజన్ అయిపోవాలి, ఇవాళ పర్ఫెక్ట్ అయిపోవాలి ఎక్సర్సైజ్ 1.1 మొత్తం. నేను మధ్యలో నైట్ 1 o'clock 2 o'clock వచ్చి నేను నిద్రలో లేపి అడిగినా కానీ ఆన్సర్స్ చేసేటట్టు ఉండాలి. ఎంత ఈజీగా ఉంటాయి ఇవి. నేను రాగానే ఒకరు వచ్చి నాకు ఫోన్ చేసి అడిగింది అనుకో, అప్పుడు చేస్తారైతే రేపు. అప్పుడు చూసుకుందామని చెప్పేసి నువ్వు మర్చిపోవడం కాదు. ఇప్పుడు మీ సార్ కూడా చెప్పిండు అన్నావు, ఇది ఆల్రెడీ లెసన్ అయిపోయింది అన్నావు, అయినా కానీ నీకు గుర్తు లేదంటే ఎట్లా చూడు. గుర్తుపెట్టుకోవాలి. సోనియా గాంధీ రాహుల్ గాంధీతో వాకింగ్ చేస్తున్నారా? ఇంకా సోనియా గాంధీ రాహుల్ గాంధీతో వాకింగ్ చేస్తున్నా రాస్తాం. క్వశ్చన్ రాస్తాం. ఎందుకంటే ఎక్సర్సైజ్ 1.1 7th